వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలిచ్చింది. విద్యా సంస్థలు, బస్, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఈ ప్రదేశాల లోపలికి వెళ్లకుండా 8 వారాల్లో కంచెలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు స్థానిక యంత్రాంగం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపైకి వీధి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వీధి కుక్కలను రీలొకేట్ చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కలను పట్టుకున్న చోటే మళ్లీ వదిలేయొద్దని ఆదేశించింది. ఈ ప్రదేశాల లోపలికి వెళ్లకుండా 8 వారాల్లో కంచెలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు స్థానిక యంత్రాంగం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అలాగే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపైకి వీధి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వీధి కుక్కలను రీలొకేట్ చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కలను పట్టుకున్న చోటే మళ్లీ వదిలేయొద్దని ఆదేశించింది.